సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని బూత్ కమిటీ ఏజెంట్ల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం రోజున మోస్రా, చందూర్, వర్ని మండలంలోని అన్ని గ్రామాల నుంచి బూత్ ఏజెంట్లతో కలిసి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సందర్భంగా సమన్వయ కమిటీ ఏజెంట్లను ఉద్దేశించి ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాబో పార్లమెంట్ ఎలక్షన్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అత్యధిక మెజార్టీతో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ను గెలిపించాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హమ్దాన్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్లతో పాటు ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి బూత్లో 6 సమన్వయ కమిటీ సభ్యులు వేసుకున్నారు. దీనికి దయచేసి వీళ్ళు టార్గెట్ పెట్టుకొని పనిచేయాలి. నంబర్ 1 దానికోసం మీకు ఇవాళ మీ గ్రామాలలో మీ బూత్లలో మీరు పోగానే మాకు ఇల్లు అడుగుతారు. దయచేసి రాసుకోండి. మీకు ఇల్లు ఇస్తామని చెప్పండి, పేరు రాసుకోండి. ఒక డైరీ పెట్టుకొని మీ బూత్ కమిటీ మెంబర్స్ పోతారు కదా, పోయినప్పుడు ఒక డైరీ పెట్టుకొని ఎస్ వాళ్ళ ఇంటి పేరు, ఆమె పేరు, రేషన్ కార్డు, వైట్ కార్డు ఇస్తాం కాబట్టి అది తీసుకొని పెట్టుకోండి. గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇల్లు ఇచ్చిండు, బిల్లులు రాలేకున్నాయి. 1 బిల్లు రాలే, 2 బిల్లు రాలే, 3 బిల్లు రాలే, ఇట్లా ఉన్నాయి. వాళ్ళు కూడా చెప్తారు. అవి కూడా బిల్లు ఇప్పించే బాధ్యత మాది. మా సార్ చెప్పాడు, బిల్లు ఇస్తాం, ఇప్పిస్తాం. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వాడు వాడుకున్నాడు, పోచారం మనుషులు వాడుకున్నారు. వాళ్ళు ఎలక్షన్ అయిన తర్వాత బిడ్డలు వచ్చి అవసరమైతే పోలీస్ స్టేషన్ వేసినా సరే బిల్లు ఇచ్చే పద్ధతి మాది అని చెప్పి మీరు చెప్పాలి. రెండవది, ఇవాళ 0 బిల్లు కొందరు మిస్ అయిన వస్తారు, అలా కూడా రాసుకోండి. 200 బిల్లు చాలా మందికి అయినాయి. కొందరు నాకు అసలు మాకు అసలే అంటారు, పోయి వాళ్ళకి రాసుకోండి. తర్వాత 500 రూపాయల సిలిండర్ వాళ్ళు కూడా రాసుకోండి.